ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు హానోక్. నేను ఈరోజు నా యొక్క సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకుందామని అనుకుంటున్నాను. నేను ఏ విధంగా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాను, ఏ విధంగా నాకు మారు మనసు రక్షణ కలిగింది అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మొదట్లో అందరిలాగానే యేసుక్రీస్తు అంటే ఏదో దేవుడు, అందరు చర్చికి వెళ్తారు, ఆ చర్చిలో పాస్టర్ ఏదో చెప్తారంట, వాళ్ళు వాళ్ళ భక్తి ఏందో వాళ్ళు చూపించుకుంటారు, మనకి ఎందుకులే అనుకుంటూ ఉండేవాడిని. అంతగా దేవుని గురించి నాకు ఎక్కువ తెలిసేది కాదు. మా ఊర్లో నాకు చిన్నమ్మ వరుస యొక్క చిన్నమ్మ ఉంది. తను చాలా సార్లు కూడా నాకు చెప్పింది, దేవుని నమ్ముకో బిడ్డ, నీకు మంచి జరుగుతుంది అది ఇదని. కానీ నేను చాలాసార్లు తను వెటకరంగా చేశాను. నువ్వే చర్చికి వెళ్తావు, నువ్వే ఇలా ఉన్నావు, నీకేం జరిగింది, నన్ను ఎందుకు చర్చికి రమ్మంటున్నావు అని నేను తనను ఎన్నోసార్లు హేళన చేయడం కూడా జరిగింది. తర్వాత ఆ చిన్నమ్మ కూడా పాపం ఇక నన్ను వదిలేసింది. దాని తర్వాత నాకు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. తర్వాత నేను B.Pharmacy ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ TRR కాలేజీలో నా B.Pharmacy నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత చాలా ఫస్ట్ ఇయర్లో కొన్ని నెలల పాటు హైటెక్ సిటీ నుంచి మీర్పేట వరకు అప్ అండ్ డౌన్ చేసేటోని. కొద్ది రోజుల తర్వాత మొత్తం నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాలేజీ పోవడం రావడమే సరిపోతుంది, చదవడం అనేది అసలు అవ్వట్లేదు. అంత జర్నీలోనే టైం అంతా అయిపోతుంది. సో దేవుడి కృపను బట్టి మా అన్న నా చదువు కోసము చాలా రిస్క్ తీసుకొని నా చదువులో నాకు బాగా తోడుండి ఇవన్నీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మా అన్న చెప్పిండు, ఎంత ఇబ్బంది ఉన్నా సరేరా, నేను నీకు రూమ్ రెంట్ ఇవన్నీ కడతాను, నువ్వు మీ ఫ్రెండ్స్తో ఎవరన్నా ఉంటే వాళ్ళతో నువ్వు రూమ్లో ఉంటా అని చెప్పిండు. దాని తర్వాత ఇంకా మా క్లాస్మేట్స్ ముగ్గురం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం, రూమ్లో ఉన్నాం. రూమ్లో ఉన్న తర్వాత మేము రూమ్ వెతుకుతున్నప్పుడు మాకు రూమ్ ఎక్కడ దొరకలేదు. ఒక్క ఇల్లు మాత్రమే, అంటే బ్యాచిలర్స్కి, ఎవరు చూడ బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వము అని అంటున్నారు. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అంకుల్ ఉన్నాడు. తను చూసి, ఓకే మీకు యాక్చువల్లీ మేము బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వము, కానీ మీకు ఇస్తాం, చూడడానికి కొంచెం బాగానే ఉన్నారని మా ముగ్గురిని అని చెప్పి, మరి తను చెప్పాడు అనమాట, అంకుల్ చెప్పాడు, మా వైఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది, తను ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళింది, తను వచ్చినాక నేను అడిగి చెప్తాను, కన్ఫర్మ్ అయితే కాదు, తను ఓకే అంటే బ్యాచిలర్స్కి రూమ్ ఇస్తామని చెప్పిండు. సరే అని మేము వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత అంకుల్ ఆంటీ చూసి, ఓకే అమ్మా మీరు రూమ్కి రండి అని చెప్పారు, అడ్వాన్స్ ఇచ్చాము, రూమ్కి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత తెలిసింది వాళ్ళు క్రైస్తవులని. సో వాళ్ళు అంకుల్ ఇంజనీర్, ఆంటీ ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్ తను. సో అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళందరూ మమ్మల్ని పిలిచి, మీ పర్సంటేజ్ ఎంత, ఎంసెట్ ర్యాంకులు ఎంత, మీరు ఎలా చదువుతారు, అవన్నీ మా గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇంకా అందరిలాగా నేను కూడా ఓకే చెప్పాను, బాగా చదువుకుంటాను అవి ఇవని చెప్పాను. దాని తర్వాత సో కొద్ది రోజులకు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినాం. మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు. అందరు అంటే ముగ్గురం ఉన్నాం, ముగ్గురిట్లలో ఇక 2 పాస్ అయ్యారు. వాళ్ళు చాలా మెరిట్ క్యాండిడేట్లు. నేను ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయినా, 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. సో మా రిజల్ట్ వచ్చిన తర్వాత మా రూమ్ ఓనర్ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేసి మమ్మల్ని పిలిచి అడిగారు అన్నమాట, నీకెంత పర్సంటేజ్ అని నా ఫ్రెండ్స్ అని అడిగినప్పుడు వాళ్ళు ఓకే, ఒకరేమో నాకు ఒక్కటి మ్యాథ్స్ ఒక్కటి పోయింది అని ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇంకో ఫ్రెండ్ పాస్ అయ్యామని ఇంకో ఫ్రెండ్ చెప్పాడు, తను కూడా మ్యాథ్స్ పోయింది అనుకుంటా, మ్యాథ్స్ పోయింది కానీ నాకు ఇంత పర్సంటేజ్తో పాస్ అయ్యానని తను చెప్పాడు. అలా చెప్పిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు చాలా షేమ్ అనిపించింది, ఇన్సల్ట్గా అనిపించింది. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు, అన్నీ ఫెయిల్ అయినా. ఓనర్ ఆంటీ అండ్ అంకుల్ అలా అడుగుతున్నప్పుడే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో తెలియదు కదా. వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ని అడిగిందంట ఆంటీ అండ్ అంకుల్,
ఎందుకు అబ్బాయి వెళ్ళిపోయిండు, అతను ఏమైంది, పాస్ అయిందా లేదా అని అడిగితే వాళ్ళు చెప్పారంటే ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యిండు, వాడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఓనర్ అమ్మ, నేను జస్ట్ కిందికి వెళ్తున్నా, ఎందుకో కాలేజీకి వెళ్తున్నా, కాదు వెళ్తున్నప్పుడు తను పిలిచింది అనమాట. పిలిచి నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని, ఏంది నాన్న నీ ప్రాబ్లము, నువ్వు ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అంటే నువ్వు ఎక్కడ ల్యాక్ ఉన్నావు, నీకు సబ్జెక్టులు అర్థం కావట్లేవా, లేకుంటే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా, లేకుంటే నీకు చదవడం మీద ఇంట్రెస్ట్ లేదా, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటని అడగడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాధేసింది. నేను చెప్పిన ఓనర్ అమ్మతో, అమ్మ నాది మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అసలు నాకు ఇంగ్లీష్ కొంచెం కూడా రాదు, దానివల్లే నేను ఫెయిల్ అయి ఉంటానని అని చెప్పిన. అయితే నాకు ఓనర్ అమ్మ చెప్పింది, నాన్న నువ్వేమనుకోనంటే నీకు ఒక విషయం చెప్తాను, మా ఫ్యామిలీలో మేమందరం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో పిల్లలు మార్కులు తక్కువ వస్తేనే చాలా ఏడుస్తారు, బాధపడతారు. నువ్వు ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయినావంటే ఆ బాధ ఎంతుందో నీలో నేను అర్థం చేసుకోగలను. కానీ నీకు ఒక విషయం చెప్తా, ఏంటంటే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటది, ఎవరికైనానో జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవుని యొద్దకు వచ్చి దేవుని అడిగినట్లయితే దేవుడు ఏ ఒక్కరు కూడా గద్దించకుండా దేవుడు వారికి విస్తారమైన జ్ఞానం ఇస్తాడు అని బైబిల్లో ఉన్నది నాన్న. నువ్వు నమ్మినట్లయితే నేను నిన్ను ఒక రోజు చర్చికి తీసుకెళ్తాను, నువ్వు వచ్చేసి ప్రేయర్ చేసుకో, దేవా నాకు మంచి జ్ఞానం ఇవ్వు, నాకు చదువు మంచిగా రావాలి, నాకు మంచిగా చదివింది అర్థం అవ్వాలి, నాకు మంచిగా గుర్తుకుండాలి, నాకు ఇంగ్లీష్ మంచిగా స్కిల్ మంచిగా డెవలప్ అవ్వాలి అని నువ్వు ప్రేయర్ చేసుకోనానా అని చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, ఈ క్రైస్తవులంతా ఇట్లనే చెప్తారు, దేవుడు ఏం చేస్తాలే, నాకు ఏం రాకపోతే దేవుడు ఏం చేస్తాడు అని నా మనసులో అనుకున్నా. కానీ బయటికి మాత్రం ఓకే అమ్మా అని చెప్పేసి ఇక కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళినాక కూడా నాకు మైండ్లో ఆలోచన వస్తుంది, ఈ అమ్మాయి ఇలా చెప్పింది అని ఆలోచించిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, దేవుడు అంటే నేను నమ్ముకునే దేవుళ్ళు గారా, మా ఫోర్ ఫాదర్స్ ఎంతో మంది, మా ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తము విగ్రహాలను మొక్కుతూనే ఉంటారు, దేవుళ్ళని మొక్కుతూనే ఉంటారు, నేను కూడా దేవుని నేను నమ్ముకున్న దేవుళ్ళు నాకు సాయం చేయలేరా అనుకున్నా. మా దేవుడు అంటే నేను ఏ దేవుళ్ళకైతే అంత ముందుకు క్రీస్తున్న దేవుడిగా అంగీకరించే ముందుకు ఎవరికైతే నేను మొక్కేవాడినో వాళ్ళకు రెగ్యులర్గా మొక్కుతుండేవాడిని. నాకు అనిపించింది, ఈ ఓనర్ అమ్మ కనిపించొద్దు, కనిపిస్తే మళ్ళీ ఒక రోజు అడుగుతుందేమో, చర్చికి రానా అంటదేమో అని దాదాపు 3 నెలల పాటు ఆ ఓనర్ అమ్మ కనబడకుండా ఆమె బాల్కనీలో ఉందనుకో, కిందికి దిగటం కాదు, ఆమె ఇంట్లో పోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము, ఆమె బాల్కనీలో ఉందనుకో, బయట ఉందనుకో, నేను కిందికి వచ్చేటని కాదు, తను వెళ్ళిపోయింది అనుకుంటే తన మాటలు ఏమి వినిపించకపోతే ఓకే తను వెళ్ళిపోయిందని చెప్పేసి నేను మీద కిందికి వచ్చేటోని, ఏదైనా షాప్కో లేకుంటే కాలేజీ పోవడమో అలా చేసేటోని. దాదాపు 3 నెలల వరకు అమ్మ కనబడకుండానే ఉన్నా. తర్వాత ఒకరోజు అమ్మ చెప్పింది, ఒకరోజు వాళ్ళ పిల్లల్ని పంపించేసి ఇట్లా అన్నం తీసుకొని రా, మనం ఈరోజు ఆదివారం చర్చికి వెళ్దాం, ఈరోజు కాలేజీ ఉండదు కదా అని వాళ్ళ పిల్లల్ని పైకి పంపించింది. వాళ్ళ పిల్లలు పైకి వచ్చి, అన్న మీరు రెడీగా అండి, అమ్మ మిమ్మల్ని కూడా చర్చికి రమ్మంది అని వాళ్ళ పిల్లలు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఓనర్ అమ్మ కదా, తను ఇంకేమనుకుంటుంది అని వాళ్ళ కోసమన్నా వెళ్ళాలని నేను రెడీ అయ్యి ఒక ఆదివారం వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏ చర్చికి అయితే వెళ్ళానో ఆ దైవజనుడు ప్రార్థించడము, తన వాక్యం చెప్పడము అవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది, అవును కదా, యేసుక్రీస్తు కూడా దేవుడే కదా, నేను నమ్ముకుంటున్న దేవుళ్ళే, ఈయన కూడా దేవుడే. ఎందుకంటే ఒక్కరా ఇద్దరా, నేను వెళ్ళిన చర్చిలో దాదాపు 1000 మంది ఉన్నారు, నేను ఒక్కని కాదు, చాలా పబ్లిక్ వచ్చారు. అంతమందిని చూసిన తర్వాత ఇంతమంది నమ్ముతున్నారు కదా, అంటే వీళ్ళు ఇంతమంది నమ్ముతున్నారంటే వాళ్ళు నమ్ముతున్న వాళ్ళు కూడా ఏం నార్మల్ వ్యక్తులు కాదు, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, జాబ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అరే ఇంతమంది నమ్ముకుంటున్నారు, వాళ్ళ జీవితం కూడా ఏదో ఒక మిరాకిల్ జరగచ్చు కదా, ఈయన కూడా దేవుడే కదా అని అనిపించి ఇక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత
నేను రెగ్యులర్ గానే అంటే మా తాతల తండ్రుల నాటి నుంచి మొక్కుతున్న దేవుళ్ళకి మొక్కుతూ లాస్ట్ కి యేసుక్రీస్తును కూడా అనేటోని, ఏసయ్యా ఈ రోజు నుంచి చర్చికి వెళ్ళినా మరి అక్కడ దైవ అక్కడున్న పాస్టర్ గారు చెప్పిండు, దేవుడు మీకు మేలు చేస్తాడని ఇది చేస్తాడని, మీకు ఎక్కడైతే మీరు అంటే మీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో మీ ఇబ్బంది పరిస్థితిని యేసుక్రీస్తు నామంలో మీరు ప్రార్థన చేసినట్లయితే పోతుందని ఆయన చెప్పింది. కాబట్టి నేను కూడా ఏసయ్యా నాకు నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు చదివింది అర్థం అవ్వాలి, నాకు చదివింది గుర్తుకుండాలి ప్రభువా, నాకు సహాయం దయచే దేవుడా అని అన్ని విగ్రహాలకు మేము మొక్కుతున్న అన్ని విగ్రహాలు మొక్కిన తర్వాత ఆఖరికి యేసుక్రీస్తును నేను మొక్కేటోని అంటే ఏం లేదు, నా ఇబ్బంది నేను పాస్ అవ్వాలి, నాకు చదివింది అర్థం అవ్వాలి, నాకు గుర్తుకుండాలి ఇదే. సో నేను ప్రభువా నాకు మేలు చేయి దేవుడా ఇచ్చే దేవుడా అని చెప్పి ఊరుకునేటోని. ఇక ఫస్ట్ వారం అంటే ఓన్ రమ్మ తీసుకెళ్ళి, సెకండ్ వారం కూడా రమ్మంది, కానీ నాకు అనిపించింది అక్కడ దాకా ఎందుకు లేమ్మా, మీరు మీ పిల్లలు ఒక కారులో వెళ్తున్నారు కదా, అక్కడ స్పేస్ ఉండదు, నేను ఇక్కడికి వెళ్తలేమ్మా అని చెప్పేసి నేనున్న అదే మీర్పేటలో సరూర్ నగర్ మండలం మీర్పేటలో ఒక బాప్టిస్ట్ చర్చ్కి ఆదివారం వెళ్ళేటోని వచ్చేటోని. దాని తర్వాత ఓన్ రమ్మ కూడా నాకు బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చెప్పేది. తను నన్ను దేవుని దగ్గరికి నడిపించిన విధానాన్ని బట్టి దేవుడికి నిజంగా వందనాలు చెప్తున్నా. ఆ సమయంలో నేను ఇంకా అంటే నాకు ఒక నమ్మకం అనేది కలిగింది, అన్ని దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు కూడా ఒక దేవుడేలే అని అందరు దేవుళ్ళకు మొక్కుతూ యేసుక్రీస్తు కూడా మొక్కేవాడిని. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే నాకు తెలియకుండానే నాకు చదవడం అనేది ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఒకప్పుడు బలవంతంగా పుస్తకాన్ని ముందు పెట్టుకున్నా కూడా నాకు చదవాలనిపించేది కాదు. మళ్ళీ ఒకవేళ చదువుతున్నా కూడా మైండ్లో వేరే ఆలోచన అనేది రన్ అవుతూ ఉండేది. పుస్తకం ముందర పెట్టుకొని చదువుతుంటే మైండ్లో వేరొక ఆలోచన రన్ అవుతూ ఉండేది. అబ్బా అసలు నేను అవి థింక్ చేయాలా ఇది చదవాలా అని నాకు ఒక కన్ఫ్యూజన్, ఒక ఇబ్బందిగా ఉండేది. పుస్తకం పట్టుకుంటే అబ్బా ఇరిటేట్, అబ్బా ఇంకా అన్నట్టుగా అనిపించేది. అలాంటి స్థితిలో ఉన్న నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఓనరమ్మ చెప్పింది దేవుడు జ్ఞానం ఇస్తాడని, అదొక్క మాటే పట్టుకున్నా, దేవుడు నాకు కూడా జ్ఞానం ఇస్తాడు, నేను దేవుని జ్ఞానం అడుగుతా అని చెప్పేసి అప్పటి నుంచి ప్రభువా నాకు మంచి జ్ఞానం అని ప్రార్థించడం మొదలుపెట్టిన. దాని తర్వాత నాకు తెలియకుండానే ఇంట్రెస్ట్ అనేది వచ్చింది, పుస్తకం పట్టుకొని చదవగలుగుతున్నా. నేను చదవడంతో పాటు న్యూస్ ప్రాక్టీస్ చేసేటోని, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటోని, న్యూస్ పేపర్ల మీద కూడా రాసేటోని. సో ఎందుకు రాస్తున్నాను, ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నాకు చదివింది గుర్తుకుంటుంది, నాకు అర్థమవుతా ఉంది, గుర్తుకుంటా ఉంది. అసలు అందుకనే నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తుంది, దీన్ని మళ్ళీ మర్చిపోకూడదని ప్రాక్టీస్ చేసేవాడిని. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు రాసిన పుస్తకాలు ఒక పెద్ద గ్రంథమే తయారు చేయొచ్చురా, ఏంట్రా ఈ ప్రాక్టీస్ అనేటోళ్ళు అనమాట. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయినా నేను. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయిన, ఆ సబ్జెక్టులు సప్లిమెంటరీస్ రాస్తూ రెగ్యులర్గా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఇవి రాస్తూ 2 ఎగ్జామ్స్ రాస్తుంది. ఎలా మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్, మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్, ఇలా రాస్తూ వచ్చేటోని. ఫస్ట్ ఇయర్లో ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయిన నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక్క సబ్జెక్టు పాస్ అయినా. అప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది, అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఆల్ సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పాస్ అయినా అంటే నాకు ఎంతో కొంత ఈ చదివింది నాకు అర్థం అవుతుంది, ఇది గుర్తుకుంటుంది అంటే నేను పాస్ అవుతా, ఎస్ నేను చదవగలుగుతా అని నాలో నాకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అలానే నేను ఇక ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళేటోని, యేసుక్రీస్తుకు మొక్కేటోని, మిగతా మా దేవుళ్ళని అనుకునే ఆ దేవుళ్ళని కూడా నేను మొక్కేటోని అనమాట. సో 2013 2వ నెల 24వ తారీఖు రోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అంటే నైట్లో పడుకున్నాను, నా బాడీ మొత్తం నాకు కాన్షియస్లోనే ఉంది, కానీ నా ఐస్ మాత్రం నేను ఓపెన్ చేయలేకపోతున్నా. నాకు ఒక స్వరం వినిపిస్తూ ఉంది, ఏమనంటే ఏంటి పాస్ అవ్వాలని అడుగుతున్నావు, రోజు ఒకటే అడుగుతున్నావు, నువ్వు ఎలా పాస్ అవుతావు, నాకు నేనే పాస్ చేయనా, నువ్వు చదివి పాస్ అవుతావా అని ఒక స్వరం నాకు వినిపిస్తూ ఉంది. ఆ స్వరం వినిపిస్తుంటే నాకు నేను మళ్ళీ అనుకుంటున్నా ఎవరు నాతో మాట్లాడేది, ఈ మాట ఎక్కడి నుంచి నాకు వినిపిస్తుంది అని మళ్ళీ ఇలా అనుకుంటున్నా. అటు స్వరం వినిపిస్తూ ఉంది, మళ్ళీ నాకు ఇది ఎవరు మాట్లాడేది అని మళ్ళీ ఇంకొక డౌట్ అనేది మళ్ళీ లోపల పడుతూ ఉంది. అప్పుడు అదే స్వరం నాతో చెప్పిన మాట ఏంటంటే
ఏంటి నేను ఎవరు అని ఆలోచిస్తున్నావా? నువ్వు రోజు ఆఖరికి మొక్కుతున్నావు చూడు, నువ్వు ఆఖరికి మొక్కుతున్న దేవుడే నేనే నిజమైన దేవుడను, నేను తప్ప వేరే దేవుడే లేడు. నేను చెప్తున్నా, నువ్వు చదువు పాస్ అవుతావు, నువ్వు చదువు పాస్ అవుతావు, నువ్వు చదువు పాస్ అవుతావు అని 3 సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఆ నిద్రలోనే ఆలోచన వస్తుంది, నేను ఆఖరికి మొక్కుతున్న దేవుడు ఎవరు? నా ఆఖరికి మొక్కుతున్న దేవుడు యేసుక్రీస్తు కదా, అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడా? కథం లేచిన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నా. ఏమనంటే, ప్రభువా నిజమే తండ్రి, నేను చర్చికి రావడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే నాకు చదివింది గుర్తుకుంటుంది, చదవాలనిపిస్తుంది, చదివింది గుర్తుకుంటుంది, చదివింది అర్థమవుతా ఉంది. అవును దేవా, నువ్వు నిజమైన దేవుడు అని చెప్పినావు కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. నేను చావైనా బ్రతకైనా యేసుక్రీస్తునే దేవుడిగా నమ్ముతా, ఈ దేవుని తప్ప ఇంకా వేరే ఎవ్వరిని నేను మొక్కనని ఆ రోజు నిర్ణయించుకున్నా. దాని తర్వాత సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టరీ, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టరీ, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టరీకి వచ్చేసరికి ఎట్ ఏ టైం 13 సబ్జెక్టులు పాస్ అయినా నేను. నా సప్లిమెంటరీస్, సేమ్ టైం నా రెగ్యులర్ ఎగ్జామ్స్, అవి ఇవి మొత్తం కలిసి 13 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయినా. దాని తర్వాత ఇక నాకు మంచిగా అర్థమవుతుంటే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు ఎలా, నీకు కొన్ని బి ఫార్మసీలో కెమిస్ట్రీ ఉంటుంది, టఫ్ కెమిస్ట్రీ, ఫార్ములాస్ ఉంటాయి, అవి నాకు మంచిగా గుర్తుకుంటాయి. నా ఫ్రెండ్స్ అంటే నీకు ఎలా గుర్తుకుంటున్నారా ఇది, నువ్వు ఎలా రాయగలుగుతున్నావురా అని అంటుండేవాళ్ళు అనమాట. సో అప్పుడు నేను నా మనసులో నాకు తెలుసు, నాతో దేవుడు మాట్లాడిండు. ఆ రోజు నుంచే నాకు ఇవన్నీ గుర్తుకుంటున్నాయి. ఈరోజు నేను చదువుతున్నా, ఈరోజు నీ ఎగ్జామ్లో నేను చదివింది నేను రాయగలుగుతున్నానంటే అది కేవలం యేసుక్రీస్తు నాకు ఇచ్చిన కృప అని నేను ఆ రోజు నిర్ణయించుకున్నా. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పేటోని, రూమ్మేట్స్కి, ఇది నేను చర్చికి వెళ్ళిన దగ్గర నుంచే నాకు స్టార్ట్ అయింది, దేవుడు నాకు ఈ మెయిల్ చేసిందని. కానీ వాళ్ళు ఎవరు నమ్మేటోళ్ళు గారు. సరేలే అని ఇక వాళ్ళని కూడా నేను ఏమనేటోని కాదు. దేవుడు కొద్ది రోజులకు మాట్లాడి చెప్పిండు, నేను పాస్ చేయడమే కాదు, నేను నీకు జాబ్ ఇస్తాను, నీకు ఇంత జీతం వస్తుందని కూడా చెప్పిండు. ఎగ్జాక్ట్గా 2010 to 14 4 yearsలో కంప్లీట్ అవ్వాల్సిన కోర్సు నాకు 4 yearsలోనే కంప్లీట్ అయింది. చాలా బెటర్గా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. అంతేకాదు కొంతమంది రెగ్యులర్గా పాస్ అవుతూ వచ్చే వాళ్ళ దానికంటే ఇంకా 1-2% నాది ఎక్కువనే వచ్చింది అనమాట. నా పర్సంటేజ్ కూడా మంచిగా పాస్ అయిపోయినా. బీ ఫార్మసీ పాస్ అయిపోయినా. దాని తర్వాత ఇన్ఫార్మసీలో చేయనప్పుడు మంచిగా నాకు కాలేజ్ మేనేజ్మెంట్ రియంబర్స్మెంట్ కింద నాకు 40,000 రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఫార్మసీ కూడా నేను డిస్టింక్షన్లో పాస్ అయినా. దాని తర్వాత నేను జాబ్ చేస్తున్నా. జాబ్లో కూడా దేవుడు నాకు ఎన్ని విధాలుగా దేవుడు నాకు సహాయం చేసిందంటే, అసలు నేను ఒక్క కంపెనీలో జాబ్ రావడమే పెద్ద ఎక్కువ. నాకు అసలు సబ్జెక్టు నేను ఇంటర్వ్యూలో చెప్పగలనా లేదా అని డౌట్ ఉండేది. కానీ ఎక్కడ ఇంటర్వ్యూ అయినా దేవుడు నన్ను గెలిపించిండు. ఫస్ట్ నా జాబ్, నా కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే హెట్రో కంపెనీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ డే నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రే చేసుకుని వెళ్ళిన. అప్పుడు దేవుడు చెప్పిండు, ఈ జాబ్ని నీకు ఇస్తున్నా, నువ్వు వెళ్ళని చెప్పిండు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే దాదాపు 200-300 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, చాలా మంది వచ్చారు. సో అంతమందిలో 12 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. ఆ 12 మందిలో నేను ఒక్కని. అప్పుడు ఇక దేవుడు నాకు జాబ్ ఇచ్చిందని ఇక సంతోషంలో నేను ఇంకా దేవుని ఎక్కువగా ప్రార్థించడం, ఎక్కువ బైబిల్ చదువుకోవడం స్టార్ట్ చేసిన. సో జాబ్లో ఎప్పుడు నాకు కూడా జాబ్ పరంగా నేను ఎప్పుడు కూడా వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఏ పని చేసినా మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తుంది. నేను ఏం చేసినా కూడా నా మేనేజర్స్ నన్ను మంచిగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. నాకు తెలియకుండానే నేను ఏ ఇంగ్లీష్కి అయితే భయపడ్డానో అదే ఇంగ్లీష్ నాకు చాలా ఫ్లూయెంట్గా వచ్చేది. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటోని. కొన్నిసార్లు నేను ఫారినర్స్తో కూడా నేను టెస్ట్ చేసుకునేవాడిని అనమాట. అవును వీళ్ళు మాట్లాడేది నాకు అర్థమవుతుందా, నేను మాట్లాడేది వీళ్ళకి అర్థమవుతుందా అని నేను ఫారినర్స్తో కూడా కొన్నిసార్లు ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగేది. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను కాబట్టికనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. యేసుక్రీస్తు లేని నా జీవితం లేదు.
నేను చదవడానికి, పాస్ అవ్వడానికి, జాబ్ చేయడానికి ఇవన్నిటికీ కారణం యేసుక్రీస్తే అని ఇంకా ఆ రోజు నేను చాలా సార్లు నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఇంకా అంతేకాదు ఇంకా చాలా మేలులు నా జీవితంలో చేసిండు. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా నేను హాస్పిటల్కి వెళ్ళటం కాదు, ఎందుకంటే నాకు ఒక ట్రస్ట్ అనేది నాలో స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నాడు, దేవుడు నా కోసం ఈ మేలు చేస్తాడన్న ఒక ట్రస్ట్ నాలో మొదలైన తర్వాత నాకు ఏదైనా జ్వరం వచ్చినా ఇంకేదైనా ఉన్నప్పుడు నేను అసలు ఇబ్బంది ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళటం కాదు, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను. ప్రభా, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగను అని బైబిల్లో రాయబడ్డది. నాకు స్వస్థత నీ దేవుడా, నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించు దేవుడా అని ప్రార్థించుకునేవాడిని. నేను ప్రార్థించుకున్నప్పుడు ఈరోజు ప్రార్థించుకుంటే రేపటి వరకు నేను నార్మల్గా ఉండేటోని. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా జరిగినాయి. ప్రతి విషయంలో ప్రార్థించుకున్న ప్రతిసారి దేవుడు నన్ను గెలిపించిండు, దేవుడు నన్ను ఆశీర్వదించిండు. ఈ దేవుడి కోసం నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలి అని, ప్రభా మరి నేను చదువుకోవడానికి గల కారణం నువ్వే, నేను జాబ్ చేయడం గల కారణం నువ్వే, ఇప్పటి వరకు నువ్వే నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నావు తండ్రి. మరి నేను జాబ్ చేస్తూ ఇట్లనే ఉండడమే నీ చిత్తమా, లేకుంటే నేను ఇంకేదన్నా చేయాలా? అసలు నాకు ఒక గోల్ అంటూ లేదన్నమాట. ఒక గోల్ అంటూ నాకు లేదు. ఏం చేయాలి దేవుడా, నా ఫ్యూచర్ ఏంటి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నిజంగా నాకు మళ్ళా ఎప్పుడైతే నేను జీవితంలో ఓడిపోయి అవమానాలతో దుఃఖంలో ఉన్నానో అప్పుడు ఏ స్వరమైతే నాతో మాట్లాడిందో అదే స్వరము నాతో మాట్లాడింది. నువ్వు నా సేవ చేస్తావా అని నన్ను అడగడం జరిగింది. అంటే ప్రభా, సేవ చేయడం అంటే ఇప్పటివరకు నేను చూస్తున్నప్పుడు ఎవరైనా సరే పాస్టర్స్, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఇలానే జరుగుతుంది. మరి నాకు అంతగా ఏ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, నేను ఎలా దేవాన్ని సేవ చేయాలి అని అన్నప్పుడు అసలు నేను ఎలా సేవ చేయాలని, ఎవరికి నీ సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి అని అన్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5-7 వరకు చాలా క్లియర్గా దేవుడు మాట్లాడాడు. నేను నిన్ను వాడుకుంటాను, ఈ విధంగా నేను వాడుకుంటాను, అన్య జనులకు, నామక్రద క్రైస్తవులకు, నాస్తికులకు, విగ్రహారాధికులకు, దొంగలకు, తాగుబోతులకు, వ్యభిచారులకు సువార్త ప్రకటించడానికి నేను వాడుకుంటానని దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు అప్పటి నుంచి నేను నా జీవితం ఇంకా దేవుడికి అంకితం అని నిర్ణయించుకున్నాను. నా పాత జీవితం ఏదైతే ఉన్నది కంప్లీట్గా నేను కాదు, నేను ప్రస్తుతం జీవిస్తున్న జీవితము నాది కాదు. నేను నా క్రీస్తుని అంగీకరించాక ముందుకున్న నా జీవితాన్ని నేను ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నేను అలా ఉండేవాన్నా, నేను ఇలా చేసేవాన్నా అని ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం చేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు, అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు మార్చి నన్ను ఇప్పుడు దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు. నిజంగా దీని విషయమై ప్రభుకు వేవేల కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ద్వారా నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే మీరు జీవితంలో ఓడిపోయి అవమానాలతో దుఃఖంలో ఉన్నారో, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవాడు యేసయ్య. మీ దుఃఖమును మహానందముగా మార్చేవాడు యేసయ్య. నేను యేసుక్రీస్తును తెలియకముందే, అసలు యేసుక్రీస్తు ఏం తెలియకముందే, ప్రభా నువ్వు అందరికీ సాయం చేస్తావంట, నాకు సహాయం చెయ్యి దేవుడా అని నేను అన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేసిండు. నాకు సహాయం చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? మీరు మీ కష్టంలో, మీ ఇబ్బందిలో కూడా మీరు కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలులనే జరిగిస్తాడు. నా జీవితంలో జరిగించిన దేవుడు సజీవుడు, సర్వోన్నతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు. మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుడు వింటాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. దేవునికే మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం ద్వారా.